మెరైన్ చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ భౌతిక కాయానికి విశాఖకు చెందిన ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, గణబాబు నివాళులు అర్పించారు. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఇలాంటి క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం సురేష్ కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా బాధితులకు అందాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందేలా చొరవ తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఒమన్ తీర సమీపంలో ప్రయాణిస్తున్న ఎంటిసెటబెల్లో అనే నౌకపై జరిగిన ఈ క్షిపణి దాడిలో సురేష్తో పాటు మరో 2 భారతీయులు కూడా ప్రాణాలు కోల్పోయారు. విశాఖలోని శ్రీహరిపురం ప్రాంతానికి చెందిన పట్నాల సురేష్ సుదీర్ఘకాలంగా మర్చెంట్ నేవీలో సేవలు అందిస్తున్నారు. జూన్ 24న జరగబోయే తన పెళ్లి రోజు వేడుకలను కుటుంబంతో కలిసి జరుపుకోవడానికి ఆయన విశాఖలోని ఇంటికి రావాల్సి ఉంది. అంతలోనే ఈ దాడి జరగడం ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. భార్య, పిల్లలు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. 10వ తారీఖు చనిపోయినప్పటికీ బాడీ రిట్రీవ్ అయింది 17వ తారీఖు కాబట్టి డెత్ సర్టిఫికేట్ మీద 17th జూన్ అని చెప్పి వారు పేర్కొనడం జరిగింది. సో ఈ డిస్క్రిపెన్సీ ఉంది అని చెప్పి నాకు భార్గవి గారు, సురేష్ గారు భార్య గారు నాకు చెప్పడం జరిగింది. నేను వెంటనే పిఎంఓ ఆఫీస్ కి మెసేజ్ పంపడం, అక్కడి నుంచి ఏదైతే ఆ షిప్ లో డాక్టర్ గారు లేని మూలాన వారికి బాడీ దొరికింది అఫీషియల్ గా డిక్లేర్ చేసిన డేటే కన్సిడర్ చేయాలి యాజ్ పర్ ది ఇంటర్నేషనల్ రెగ్యులేషన్స్ ప్రకారం అని చెప్పి వారు 17వ తారీఖు అని చెప్పి చెప్పడం జరిగింది. ఎంబసీ వారు కూడా 17th అని ఇచ్చారు. ఇది ఇంటర్నేషనల్ గా చర్చకి వచ్చింది. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా డిస్కషన్స్ వచ్చింది. 3 భారతీయులు ఇరాన్ వార్ లో చనిపోవటము, దాంట్లో పట్నాల సురేష్ గారు ఒకరు. దానికి ట్రంప్ గారు కూడా, అంటే అమెరికా అధ్యక్షులు వారు కూడా సంతాపము ప్రకటించడము ఇవన్నీ జరిగినవి. కాబట్టి ఈ పట్నాల సురేష్ గారు కుటుంబానికి తప్పనిసరిగా ఏ అవసరం వచ్చినా మేము అండగా ఉంటామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. సురేష్ గారు ఒక చాలా మంచి ఇంజనీర్గా గ్లోబల్గా రాణించినటువంటి వ్యక్తి. ఒక టాప్ ఇంజనీర్ని మన దేశం కోల్పోయింది, మన ప్రాంతం కోల్పోయింది అనేటువంటి భావం. ఆ కుటుంబానికి ఎంతో లాసు. డెఫినెట్గా చిన్న పిల్లలు ఉన్నారు, తీరని లోటు. ఏదేమైనా వారికి సంతాపం తెలియజేస్తూ భవిష్యత్తులో అలాంటి పునరావృతం కాకుండా తీసుకునేటువంటి నిర్ణయాలు ఇటీవల జరగడం కూడా కొంత శుభమరణం. భారతీయులకి రక్షణ కలిగే విధంగా ఈరోజు ఆ సముద్ర తీరంలో ఉండాలని చెప్పి కోరుతాం.